ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 2 రైల్వే స్టేషన్లలో వందే భారత్ రైళ్లు ఆగే అవకాశం ఉంది. అవి బాపట్ల, చీరాల. బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఈ 2 రైల్వే స్టేషన్లలో వందే భారత్ రైళ్లకు స్టాప్ ఇవ్వాలని కోరుతూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ 2 సార్లు మంత్రిని కలిసి ఈ విషయంపై మాట్లాడారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్లలో రైలు ఆగడానికి కావలసిన తనిఖీ నిర్వహించి కార్యాచరణ తయారు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు తమ నివేదిక ఇచ్చిన తర్వాత త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, త్వరలో దీనిపై సానుకూల నిర్ణయం వస్తుందని ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్ల మీదుగా 2 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. అవి సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ, చెన్నై వందే భారత్ రైళ్లు. అయితే ఈ 2 రైళ్లు ప్రస్తుతం ఈ స్టేషన్లలో ఎక్కడా ఆగడం లేదు. ప్రయాణికులు ఈ రైళ్లలో చెన్నైకి 5 గంటల్లో, హైదరాబాద్కు 4:30 గంటల్లో, తిరుపతికి 3:30 గంటల్లో చేరుకోవచ్చు. ఈ రైళ్లకు ప్రజల నుండి మంచి డిమాండ్ ఉంది. బాపట్ల జిల్లాలో ప్రస్తుతం ఎక్కడా ఈ రైళ్లకు హాల్టింగ్ లేదు. జిల్లా కేంద్రమైన బాపట్లలో వందే భారత్ రైలు ఆపాలని ప్రయాణికులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. బాపట్లలో అనేక విద్యా కేంద్రాలు, జాతీయ స్థాయి పరిశోధనా సంస్థలు ఉన్నాయి. అంతేకాకుండా బాపట్లను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నారు. ఈ కారణాల వల్ల కూడా వందే భారత్ హాల్టింగ్ అవసరమని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే బాపట్ల జిల్లాలో ఉన్న చీరాల కూడా ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రం. అక్కడి ప్రజలు కూడా వందే భారత్ రైలు ద్వారా వేగంగా ప్రయాణించాలని కోరుకుంటున్నారు. చీరాల, బాపట్ల మధ్య దూరం తక్కువగా ఉండటం రైల్వే అధికారులకు ప్రధాన సమస్యగా మారింది. ఈ 2 రైల్వే స్టేషన్ల మధ్య కేవలం 18 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. 2 చోట్ల రైలు ఆపితే సాంకేతిక సమస్యలు ఎదురవుతాయని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే సికింద్రాబాద్, తిరుపతి వందే భారత్ రైలుకు నల్గొండ, మిర్యాలగూడలో స్టాప్ ఉన్నట్లే చీరాల, బాపట్లలో కూడా వందే భారత్ రైళ్లను ఆపాలని ప్రజలు కోరుతున్నారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వీలైతే బోగీలు పెంచైనా ఈ 2 పట్టణాల్లో రైలు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ 2 పట్టణాల మధ్య దూరం సమస్యగా మారితే ఈ మార్గంలో నడిచే 2 వందే భారత్ రైళ్లలో ఒక రైలును బాపట్లలో, మరొక రైలును చీరాలలో ఆపే అవకాశాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. అయితే ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మాత్రం 2 చోట్ల రైళ్లు ఆగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సికింద్రాబాద్ నుండి తిరుపతి, విజయవాడ నుండి బెంగళూరు మీదుగా వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ను బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్లలో ఆపాలని కోరుతూ ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించాను. గౌరవనీయులైన మంత్రిగారు సానుకూలంగా స్పందించారు. వెంటనే బాపట్ల మరియు చీరాల స్టేషన్లలో వందే భారత్ రైలు ఆగడానికి కావలసిన తనిఖీ నిర్వహించి కార్యాచరణ తయారు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అని వెల్లడించారు. ఈ నిర్ణయం రైల్వే అధికారులు, ప్రయాణికులు, ప్రజాప్రతినిధుల మధ్య సహకారానికి నిదర్శనమని చెప్పవచ్చు. త్వరలోనే ఈ 2 స్టేషన్లలో వందే భారత్ రైళ్లు ఆగి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశిద్దాం.